నమస్తే కేటన్ ఫన్యూస్. సిద్దిపేట జిల్లాలో భూ సమస్యలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో 932 ఎకరాల భూమి సీలింగ్ పట్టగా నమోదై ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. తండాలోని మాజీ సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా తమ కుటుంబాలు ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ వస్తున్నాయని, కానీ పక్క హక్కులు ఇప్పటికీ లేవని ఆయన చెప్పారు. తాజా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలోని నందారం గ్రామ రెవెన్యూ పరిధిలో దగ్గర దాదాపు 243 సర్వే నంబర్లో 932 ఎకరాల భూమి అధికారుల తప్పిందాల వల్ల సీలింగ్ భూమిగా నమోదైంది. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము గత చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న గత పాలకులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న పాలకులకు కూడా మేము చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి కూడా కపూర్ నాయక్ తండా పరిధిలోని 7 గిరిజన తండాల ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నికలను బహిష్కరిస్తామని పిలుపునివ్వడంతో దిగి వచ్చిన అధికారులు త్వరలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ భూములను కపూర్ నాయక్ తండా పరిధిలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఎన్నికలైన తర్వాత వాళ్ళు మర్చిపోవడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా సంబంధిత అధికారులు కపూర్ నాయక్ తండా పరిధిలో ఉన్న 932 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా తాత ముత్తాతల నుండి మేము ఇవే భూములను నమ్ముకొని బతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ అధికారుల తప్పిందాల వల్ల తప్పుగా సీలింగ్ నమోదు కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికైనా మా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యాచరణ రూపొందించుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ